హలో ఎవ్రీవన్. టుడే యామ్ని ఎలా వాడాలో చూద్దాం. యామ్ని ఐ సబ్జెక్ట్ ప్రొనౌన్తో వాడతాం. ఐ అంటే నేను. ఐ యామ్ కాంబినేషన్ని ప్రెజెంట్ టెన్స్లో వాడతాం. అంటే మనం ప్రస్తుతం ఏం చేస్తున్నామో చెప్పడానికి వాడతాం. ఐ యామ్ గోయింగ్ టు ఆఫీస్ నౌ. ఐ యామ్ ఎట్ ద బస్ స్టాప్ నౌ. ఐ యామ్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. ఇలా మనము ప్రస్తుతం మనం ఏం చేస్తున్నామో చెప్పడానికి ఐ అండ్ యామ్ కాంబినేషన్ వాడతాం. ఇక్కడ స్ట్రక్చర్ చూడండి. ఐ సబ్జెక్ట్ ప్రొనౌన్కి, యామ్ హెల్పింగ్ వర్బ్ అండ్ ఐఎన్జీ ఫామ్ వర్బ్. అంటే వర్బ్ వచ్చి ఐఎన్జీ ఫామ్లో వాడతాం. ఇక్కడ కొన్ని సెంటెన్స్ ఇచ్చాను. ఆల్ సెంటెన్స్ ఆర్ ఇన్ ప్రెజెంట్ టెన్స్. చూడండి, కింద తెలుగులో కూడా మీనింగ్ ఇచ్చాను, ఫాలో అవ్వండి. ఐ ఆమ్ ఆన్సరింగ్ దిస్ క్వశ్చన్ కరెక్ట్లీ. నేను ఈ ప్రశ్నకి సరిగ్గా సమాధానం ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, ప్రెజెంట్ టెన్స్లో ఉంది సెంటెన్స్ అండ్ ఐకి యామ్ వాడాము. అండ్ ఆన్సరింగ్ అంటే ఆన్సర్ అనేది నార్మల్ వర్బ్ బేస్ ఫామ్లో ఉంటుంది. దాన్ని ఇప్పుడు ఆన్సరింగ్ అని వాడాము, ఐఎన్జీ ఫామ్లో వాడాము. ఇలా మనము ప్రెజెంట్ టెన్స్లో వర్బ్ని ఐఎన్జీ ఫామ్లో వాడతాం. ఇదే సెంటెన్స్ని క్వశ్చన్గా అడగాలంటే ఎలాగో చూద్దాం. యామ్ ఐ ఆన్సరింగ్ దిస్ క్వశ్చన్ కరెక్ట్లీ. నేను ఈ ప్రశ్నకు సరిగ్గా సమాధానం చెబుతున్నానా? ఇలా మనము హెల్పింగ్ వర్బ్ యామ్తో స్టార్ట్ చేసి క్వశ్చన్లు అడగవచ్చు. రిమైనింగ్ సెంటెన్స్ యామ్ తర్వాత వస్తుంది. ఇప్పుడు మరికొన్ని సెంటెన్స్ చూద్దాం. ఐ యామ్ స్పీకింగ్ టూ లౌడ్లీ. నేను చాలా గట్టిగా మాట్లాడుతున్నాను. యామ్ ఐ స్పీకింగ్ టూ లౌడ్లీ? చాలా గట్టిగా మాట్లాడుతున్నానా? ఐ యామ్ డ్రీమింగ్. నేను కలలు కంటున్నాను. యామ్ ఐ డ్రీమింగ్? నేను కలలు కంటున్నానా? ఐ యామ్ వెయిటింగ్ ఎట్ రైట్ బస్ స్టాప్. నేను సరైన బస్ స్టాప్ వద్ద వేచి ఉన్నాను. యామ్ ఐ వెయిటింగ్ ఎట్ రైట్ బస్ స్టాప్? నేను సరైన బస్ స్టాప్లో వేచి ఉన్నానా? ఐ యామ్ వాకింగ్ టూ ఫాస్ట్. నేను చాలా వేగంగా నడుస్తున్నాను. యామ్ ఐ వాకింగ్ టూ ఫాస్ట్? నేను చాలా వేగంగా నడుస్తున్నానా? ఐ యామ్ రీడింగ్ ది స్టోరీ కరెక్ట్లీ. నేను ఈ కథను సరిగ్గా చదువుతున్నాను. యామ్ ఐ రీడింగ్ ది స్టోరీ కరెక్ట్లీ? నేను ఈ కథను సరిగ్గా చదువుతున్నానా? ఐ యామ్ గోయింగ్ ద రైట్ వే. నేను సరైన మార్గంలో వెళ్తున్నాను. యామ్ ఐ గోయింగ్ ద రైట్ వే? నేను సరైన మార్గంలో వెళ్తున్నానా? ఇలా మనము ఐ, యామ్ అండ్ ఐఎన్జీ ఫామ్ వర్బ్తో ప్రెజెంట్ టెన్స్లో మనం ఏం చేస్తున్నామో చెప్తాము.